దానికి తెగించి మరి మీరు ఆడాలి. మాకు మేఘన ఉంది. మీకు మేఘన ఉంది. మీకు నా వెనకాల సుమా గారు ఉన్నారు. లేదు, నేను నీ ముందే ఉన్నాను. రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్స్ చెప్తారు. మీరు చెప్పిన ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతాయి, మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి ఒక్కొక్క ఆన్సర్ కి 2 లక్షల వరకు కూడా రావచ్చు. సో మొదలు పెడదామా? ముందుగా మీతోనే మొదలు పెడదాం, రండి. సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు అయినా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. గృహ ప్రవేశం అనగానే మనకి గుర్తుకు వచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. దేవుళ్ళు. దేవుళ్ళు. నంబర్ 3. తోరణాలు. తోరణాలు. నంబర్ 6 రైట్. భోజనాలు. భోజనాలు. నంబర్ 9 రైట్. బంధువులు. ఓకే, బంధువులు. నంబర్ 7 రైట్. పూజారి. పూజారి. నంబర్ 2 రైట్. పాలు. పాలు పొంగిడం. పాలు పొంగించడం. నంబర్ 5 ఆవు. ఆవు దూడలు. ఆవు దూడ. 15 రైట్. పసుపు కుంకుమలు. పసుపు కుంకుమలు. లేదు. కొత్త బట్టలు. కొత్త బట్టలు. నంబర్ 8 రైట్. మీకు 6 lakhs వచ్చింది. 6 lakhs. మీరు మిస్ అయినవేంటో చూద్దాము. ముహూర్తం. పాలు పొంగించడానికి ఒక ముహూర్తం ఉంటుంది కదా. బహుమతులు. దిష్టి బొమ్మ. తెల్లవారుజామున జరుగుతాయి గృహప్రవేశాలు. ఇంటి చుట్టూ ప్రదక్షిణలు. ఆవు దూడ ఉంటే వాటిని కూడా తీసుకొని వెళ్ళి తిప్పుతూ ఉంటారు. కుడుములు ఎగరవేయటమా? ఇది అస్సలు తెలియదు నాకు. కొన్ని ప్రాంతాలలో కుడుములు ఎగరవేస్తారు. సత్యనారాయణ వ్రతము. సరే, అయితే ఇప్పుడు ఒక పంచేద్దాం. ఇలాంటి గృహప్రవేశాలు అవి జరిగినప్పుడు బహుమతులు కొంతమంది తీసుకొని వస్తారు, కొంతమంది బహుమతులు తీసుకొని రారు. అప్పుడేమో కొంతమంది ఓనర్స్ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుందో చూపించాలి. బంధువులు అంటే ఇంటికి వచ్చేసి టైం కి ఏం చేస్తున్నారు? అందరూ వస్తున్నారు కదా, క్లీన్ చేయండి. ఎవరి పనులు చూసుకుని అటు వంట పని చేయండి. వస్తాయి కదా, గిఫ్ట్లన్నీ ఎత్తి పెట్టేసుకుందాము. సార్ ఫోజ్. బాబు బాదియాలే. అమార్ కంగ్రాచులేషన్స్. మంచి ఇల్లు కట్టుకున్నారు, చాలా బాగుంది. సారీ, నేను గిఫ్ట్ ఏమి తీసుకొని రాలేకపోయాను. తెలియదా బాబు? ఫోటోలు చాలేకంటారా? ఒకటి తీసుకొని ఫోటో కదా, తీద్దాం తీద్దాం. అక్కడికి వెళ్ళి భోజనాలు ఇప్పుడే అయిపోతుంది అనుకుంటా. అసలు గిఫ్ట్ లేకుండా నేను ఇంటికి ఏ ఫంక్షన్ కి వెళ్ళాను తెలుసా? గిఫ్ట్ ఎవరికి కావాలి? నువ్వు రావడమే మాకు ఎక్కువ. ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి? అందరు గిఫ్ట్ తెచ్చారా? చాలా గిఫ్ట్ వచ్చాయి. ఉన్నారు. వాళ్ళందరూ ఎవరండి? వాళ్ళందరూ మా బంధువులు. తిను సీత, తిను గీత, తను మా తలరాత, తను పక్కింటి పూజ, తను ఎదురింటి కాజా. భోజనాలు ఎక్కడ? భోజనాలు ఇంకా రెడీ అవుతున్నాయండి, కాసేపు వెయిట్ చేయాలి. నేను వెళ్ళొచ్చా భోజనాలకి? మనం భోజనాలు ఇక్కడ డైనింగ్ వేసి కూర్చోబెడదాం. మీకు వచ్చాయి 6 లక్షలు. మీకు 6 లక్షలు వచ్చాయి కాబట్టి వీళ్ళకి 7 లక్షలు వస్తుందని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అవునా కాదా? వస్తుంది పక్కా. కమాన్ రండి. రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. డబ్బు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. షాపింగ్. షాపింగ్. రైట్ ఆన్సర్. నంబర్ 4 అప్పులు తీసుకోవాలి. అప్పులు. నంబర్ 2 రైట్ ఆన్సర్. బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్స్. నంబర్ 11 ఈఎంఐ. గాంధీ గారు. 13 రైట్. గోల్డ్. గోల్డ్ కొనుక్కోవడం. లేదు. ప్రాపర్టీస్. లేదు. కిడీ బ్యాంక్. రైట్ ఆన్సర్. వ్యాపారం చేస్తాం. వ్యాపారం. రైట్ ఆన్సర్. నంబర్ 12 పార్టీలు. రైట్ ఆన్సర్. సో మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం. నంబర్ 1 జీతం. డబ్బులు అనగానే సాలరీస్. ప్రయాణాలు. పొదుపు చేయడం. దొంగ నోట్ల వాసన అంట. పాకెట్ మనీ. పర్సు, వాలెట్. 1వ తారీఖు. అది మరి నేను చెప్పానా వీళ్ళకి 7 లక్షలు? అది మ్యాటర్.
అమ్మాయి చూడు వాసన చూస్తుంది. చెమట వాసన వస్తుంది. ఇందాక మన సెట్ వాళ్ళు ఇలా పెట్టుకొని తిరుగుతున్నారు. సరే, మంత్లీ ఎక్స్పెన్సెస్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను మీకు డబ్బులు ఇస్తా. మీరు దాన్ని దేనికి ఖర్చు పెడతారో చెప్పాలన్నమాట. 10,000 ఇస్తున్నాను. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా షేర్ చేస్తారో కాయగూరలు 2,000 ఇచ్చేయండి. 3,000 నాన్ వెజ్ పెట్టుకోండి. మెయిడ్కి ఇవ్వండి. కాదు చూసారా, అందరికంటే పని మనిషికి ఎక్కువ ఇచ్చారు డబ్బులు. నువ్వెందుకు పని మనిషి గురించి ఆలోచిస్తున్నావు? మేఘన తనేలా ఖర్చు పెట్టుకుంటుందో ఇదిగో 10,000 మేకప్ కాస్ట్యూమ్, ఫుల్ డ్రెస్సెస్, క్యారెట్ బీట్రూట్ జ్యూస్. తాగుబోతు ఫ్రెండ్స్ సర్కిల్ కోసం ఇది నైట్ కి. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. భార్గవ్ మీకు కూడా ఇదే 10,000. అందరికీ సిచ్యువేషన్ వస్తుందో రాదో తెలియదు కానీ లాంగ్ పర్సన్ ఎప్పుడో మన కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ గా 1వ తారీఖు 5వ తారీఖు మధ్యలో కాల్ చేసి లేకపోతే మెసేజ్ చేసి ఎలా ఉన్నావు అడుగుతారు. అలాంటి వాటికి అబ్బా అంటే ఇదిగో ఎవరైనా సరే భార్గవ్ కి ఫోన్ చేయొచ్చు. మీ అమ్మ కొంట్లో బాలేదు, మీ తాతగారికి సీరియస్ గా ఉంది, ఇవన్నీ. నేను ఆ మధ్య అలాగే నీలాగే అనుకుని మంచితనం కొద్దీ వాళ్ళకి డబ్బులు ఇస్తూ పోతున్నా. ఒక రోజు నేను ఇచ్చిన తర్వాత వెంటనే చూస్తే వాడు బార్ ముందు ఉన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది వాడి తాత ఎక్కడ ఉంటాడు. మెయింటెనెన్స్ అపార్ట్మెంట్ కొనుక్కుంటే రెంట్ కంటే ఎక్కువ మెయింటెనెన్స్. ఇగో ఇంకా మిగిలింది. మంత్లీ ఎక్స్పెన్సెస్ మీవి కూడా ఇలాగే ఉండుంటాయని అనుకుంటున్నాను. మండే పార్టీ, ట్యూస్డే పార్టీ, వెడ్నెస్డే పార్టీకే పోతుంది నాకు. ఈమె చేసుకునేటువంటి పార్టీలను చూస్తూ ఉంటే త్వరలోనే పొలిటికల్ పార్టీ పెడుతుందేమో అనిపిస్తుంది. అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత న్యూయార్క్ లాంటి సిటీస్ తిరిగాక నాకు ఇక్కడ ఉండేటువంటి తాగుబోతుల మీద చాలా రెస్పెక్ట్ కలిగింది తెలుసా. అంటే వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఏవేవో చేసేసి వాళ్ళు జాంబీలు అయిపోయి వచ్చి భయపెడతారు మనల్ని. పాపం మన వాళ్ళు మహా అయితే 2 యోగాసనాలు వేస్తారు ఇక్కడ. సరే, ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. ఇక 2వ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాము. కానీ దానికన్నా ముందు మన తూర్పు టీం వాళ్ళ కన్నా పడమర టీం వాళ్ళు లీడ్ లో ఉన్నారు.